ఆడవాళ్ళ విషయానికొస్తే ఇప్పుడు మగవాళ్ళంటే పుట్టిన అబ్బాయి కానీ, అమ్మాయి కానివ్వని గుండు చేపించినప్పుడు తండ్రి కూడా చేయించుకుంటాడు. అలానే తల్లి కూడా చేయించుకుంటే మంచిదా? మంచిది కాదా? అసలు చేయించుకోవద్దు అంటున్నారు. ఆడవాళ్ళు గుండు చేపించుకుంటే ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు స్వామివారి విషయంలో డెడికేషన్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. హ్మ్. ఇప్పుడు నేనున్నాను, ఆశ్రమం కంప్లీట్ అయ్యేంత వరకు తిన్న రోజుకి ఒక పూటే తింటాను అని చెప్పి నియమం పెట్టుకున్నాను. హ్మ్. అది నా డెడికేషన్. హ్మ్. అయ్యో 3 పూట్ల తినాలి కదా, డైట్ మిస్ అవుతుందేమో అని చెప్పేది బయట సైన్స్ చెప్తుంది, హ్మ్. వెల్ విషర్స్ చెప్తారు. హ్మ్. నా డెడికేషన్ ఎలా ఉంది, నాకు తొందరగా అయిపోవాలి అని చెప్పి నేను చేసే దీక్ష ఇది, నా పర్సనల్ ఇంట్రెస్ట్. హ్మ్. గుండు కొట్టుకోవాలా వద్దా అనేది ఏంటంటే డెడికేషన్, ఇంట్రెస్ట్, అది సెల్ఫ్. ఓకే. ఒకరి భక్తి ఇలాగే ఉండాలి, ఒక భక్తి ఇలాగే ఉండకూడదు అని చెప్పడానికి మనకు లేదు, కానీ కొన్ని కొన్ని ఉంటాయి శాస్త్రానుసారం. ఓకే. వేదాల్లో చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కొన్ని ఉంటాయి, హ్మ్. శాస్త్రాల్లో చెప్పబడింది ఒకటి ఉంటుంది, హ్మ్. కానీ వీళ్ళ ఇన్నర్ డెడికేషన్ ఒకటి ఉంటుంది. హ్మ్. ఒకరి భక్తిని మనం డిసైడ్ చేయలేము. చేయదు. గుండు కొట్టుకోవాలా వద్దా అనేది వాళ్ళ పర్సనల్, మనం ఏం చెప్తాం. ఓకే. చేయించుకున్నా మంచిదే, చేయించుకోకున్నా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. పర్సనల్ కొంతమంది మోకాళ్ళ మీద ఎక్కుతా అవునవును. ఉంటారు, మోకాళ్ళు డ్యామేజ్ అయిపోతాయి, నువ్వు ఎక్కద్దు అంటే ఏం చేస్తారు, మొక్కుకున్నా అది వాళ్ళ అంటారు. ఇంట్రెస్ట్. అవును. వాళ్ళ భక్తి మనం ఏం చేయలేము, ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే. నేను ఒక్కొక్కసారి నేను 20 రోజులు కూడా తినకుండా అలా ఉండేదాన్ని, ఒక్కొక్క పని అవ్వాలంటే. హ్మ్. నా భక్తి అలా ఉండేది ఒక్కొక్క పని మీద. అంటే సంకల్పమేలేండి, కోరిక కోసమే చేసేదాన్ని. ఓకే. అలా అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మాకు పనులు అవ్వాలి, పని దేవుళ్ళు కాపాడారు, ఏదైనా క్రిటికల్ ఇన్సిడెంట్ అనుకోండి, హ్మ్. ఒక లేడీ దానికి ఇంప్రెస్ అయ్యి గుండు కొట్టుకుందంటే అది ఆ భక్తిని మనం వేలెత్తి చూపించలేము. ఆ స్వామివారికి ఆమెకు మాత్రమే సంబంధించింది, వాళ్ళ పర్సనల్ విషయం, పరమాత్మకి ఆత్మకి మధ్య జరుగుతున్నటువంటి విషయం.